ఇప్పుడు మనం 2024 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఎలక్షన్లో మాత్రం తెనాలి ప్రాంతంలో మాత్రం కూటమి తరపు నుంచి నాదెండ్ల మనోహర్ గారు, అలాగే మాత్రం వైఎస్ఆర్పి తరపు నుంచి అన్నాబత్తుని శివకుమార్ గారు పోటీ చేయబోతుందండి. ఎవరిలో విజయం సాధిస్తారో, ఎవరు అపజయం సాధిస్తారో వారి అభిమానుల కోరిక మూలంగా, కార్యకర్తల కోరిక మూలంగా మనం జానకిరామ్ని అడిగి చూద్దామండి. ఇక నాదెండ్ల మనోహర్ గారు జ్యోతిష బలంలో విఘ్నేశ్వరుడు వచ్చిండు, షిరిడి సాయిబాబా వచ్చిండు. ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే మాత్రం రాముల వారు కళ్యాణం వచ్చిందండి, సీతారాములు చంద్రుడు వచ్చిండు. ముఖ్యంగా నాదెండ్ల మనోహర్ గారు జ్యోతిష బలం, అలాగే అన్నబత్తుని శివకుమార్ గారు జ్యోతిష బలం, ఇద్దరి పేరు మీద చూడాలంటే సరిబలం రాసి ఉన్నదండి. కానీ మాత్రం ముఖ్యంగా ఇద్దరికి రాజయోగమే కనిపిస్తుంది. ఇద్దరి జాతకంలో చూడాలంటే మాత్రం తెనాలి ప్రాంతంలో మాత్రం తెనాలి వైసీపీ తరపు నుంచి చాలా అభివృద్ధి పనులు కూడా జరిగినాయి, కొన్ని పనులు కూడా ఆగి ఉన్నాయి. ఆ పనులు కూడా మొదలయ్యే అవకాశం ఉన్నది. ముఖ్యంగా మాత్రం వీరిద్దరికి హోరాహోరీ జరిగే అవకాశం ఉన్నది. కానీ మాత్రం కొద్దిపాటి తేడాలో మాత్రం నాదెండ్ల మనోహర్ గారు మాత్రం అన్నబత్తుని శివకుమార్ వారి పేరు మీద నుంచి మాత్రం గెలిచే అవకాశం ఉన్నదండి. ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత గారు నాదెండ్ల మనోహర్ గెలిచే అవకాశం ఉందండి. కానీ శివకుమార్ గారు మాత్రం కొద్దిపాటి ఓట్లతో ఓడిపోయే అవకాశం ఉన్నదండి.